ముందుగా ఒక బౌల్ తీసుకుని పెరుగు వేస్తున్నాం. పుల్లటి పెరుగు అయితే మంచిది. దాంట్లో కొద్దిగా పాలు పోసేసి ఈ పెరుగు పాలు బాగా కలిపేసేయాలి. అట్లా అందులో బేకింగ్ సోడా, వంట సోడా కొద్దిగా నిమ్మరసం వేసేసి వీటన్నిటిని బాగా కలిపేసేయాలి. అట్లా అందులో తేనె, ఆ తర్వాత అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసేసి గెడ్డలు లేకుండా ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఆ తర్వాత కాఫీ ఫ్లేవర్ కోసం మనం కాబోలి శనగల పొడిని ఇందులో కలిపేసాం. అందులో పాలు పోసేసి హ్యాండ్ మిక్సర్ తో అట్లా పెట్టేస్తే మెత్తగా కేక్ బాగా సాఫ్ట్ గా వస్తుంది అనమాట. ఇందులో వేపించిన నువ్వులు, వేరుశెనగ పప్పులు, మొక్క చెక్క ఈ రెండు కలిపేసేస్తాం. కేక్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసి మేగడ రాసేస్తాం. ఈ కేక్ పిండిని కేక్ ట్రేలో పోసేసి మందపాటి అల్యూమినియం పాత్రలో అడుగున ఒక రింగ్ పెట్టేసి దాని మీద కేక్ ట్రే పెట్టి మూత పెట్టేసి 20-25 నిమిషాలు అట్లా సన్న సెక మీద బేక్ చేసుకుంటే ఇంట్లోనే ఓవెన్ లేకుండా కేక్ అట్లా సాఫ్ట్ గా అదే టేస్ట్ తో అదే ఫ్లేవర్ తో వస్తుంది. ట్రై చేసి చూడండి ఈసారి.